హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఈ ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లో ఎప్పుడైనా కానీ నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, లేకపోతే ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది అనిపించినా ఒక లైక్ చేయండి, అలాగే ఒక షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్థికంగా మనిషి బలంగా ఉండాలి అన్నా, అతను చేస్తున్న వ్యాపారంలో అద్భుతమైన విజయం సాధించాలన్నా, చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. మళ్ళీ ఒకసారి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఏదైతే ప్రారంభిస్తారో దాని గురించి పూర్తి సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడే ప్రారంభించండి. ఈరోజు మనము తయారీదారుల దగ్గర నుంచి హోల్సేల్గా డబల్ కార్డ్స్ బెడ్షీట్లను హోల్సేల్గా కొని రిటైల్గా విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధంగా మనం చేస్తే దీంట్లో ముందుకెళ్ళగలం, ఇలాంటి విషయాలు క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా వీటిని కొనుగోలు చేసే విషయంలో మనం చాలా కేర్గా ఉండాలి. ఈరోజు మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే డబల్ కాటన్ బెడ్షీట్స్ను తయారీదారులను మనం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్స్ అని కొడితే మీకు చాలా సూపర్ స్టాకిస్ట్ అడ్రస్లు వస్తాయి, అలాగే తయారీదారుల అడ్రస్లు వస్తాయి. వాళ్ళు ఏ సైజు ఎంత రేట్ అమ్ముతున్నారు, ఎన్ని పీసెస్ తీసుకుంటే మనకి ఎంత రేట్ వస్తుందని స్పష్టంగా మాట్లాడుకొని అక్కడి నుంచి మనం కొనుగోలు చేసి ఏదైతే మనం ఉంటున్నామో ఆ ఏరియాలో మెయిన్ ఒక సెంటర్ ఏదైనా ఒక ఏరియా చూసుకొని అక్కడ నుంచి వీటిని విక్రయించాలి. ఈరోజు మరి చాలామందికి ఒక డౌట్ వస్తుంది, అంత లెక్క బెడ్షీట్లు ఉంటాయి కదా, మన దగ్గర ఎందుకు కొంటారనే భావన వస్తుంది. ఈరోజు తయారీదారుల దగ్గర నుంచి మీరు కొనడం వల్ల మీకు చాలా రీజనబుల్ రేట్కి వస్తున్నాయి అవి. అలాగే కొంచెం తక్కువ ఆదాయం చూసి హోల్సేల్గా విక్రయించడమే. ఈరోజు ఒక బెడ్షీట్ మీ దగ్గర ఉంది, దాన్ని చూపిస్తూ మార్కెట్లో దాన్ని సైజ్ చూపిస్తూ క్వాలిటీ వివరిస్తూ ఈ రేటు అని మనం విక్రయించగలిగితే ఈరోజు వ్యాపారం అయితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఆ విధానం అలవాటు కావాలి, కొన్ని రోజులకు అలవాటు అవుతుంది. ఈరోజు ఒక వ్యాపారం మనం పెట్టంగానే దాంట్లో అద్భుతమైన అభివృద్ధి ఒకే రోజులో రాదు, అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే టైం జరగంగా ఖచ్చితంగా మనం ఆ రంగంలో ముందుకు వెళ్ళగలుగుతాం, ఖచ్చితంగా ఆ రంగంలో విజయం సాధించగలుగుతాం. అలాగే ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించి ఒక్కొక్క ఏరియాలో వీటిను మనం కస్టమర్స్కి చూపిస్తూ విక్రయించడం అలవాటు చేసుకుంటే మనకు అద్భుతమైన ఆదాయం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక ట్రాలీ ఆటోను బాడుకు తీసుకొని దాంట్లో ఈ బెడ్షీట్లను పెట్టి మంచి సెంటర్లో పెట్టి వాటిని విక్రయిస్తుంటారు, ఉప్పదీసి చూపించేసేసి విక్రయిస్తుంటారు. కొంతమంది ఎక్కడన్నా కొంచెం అవుట్స్కట్స్లో ఖాళీగా ఉండే ప్రదేశంలో పెట్టేసి అక్కడ నుంచి డిస్ప్లే చేస్తూ అక్కడ వచ్చిన వ్యక్తులకు విక్రయిస్తుంటారు. ఇక్కడ మనం ఎలా విక్రయిస్తున్నాం అనేది కాదు ముఖ్యం, ఖచ్చితంగా కస్టమర్కి విక్రయించడం అనేది ముఖ్యం. అలాగే తయారీదారుల దగ్గర నుంచి మనం కొనుగోలు చేసినప్పుడే మనం ఆ విధంగా చాలా రీజనబుల్గా విక్రయించగలం. ఈరోజు మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి, తక్కువ ఆదాయం తీసుకోవడంలో కాంప్రమైజ్ కావకండి. ఈ రెండు మీరు కరెక్ట్గా కానీ చేయగలిగితే మీరు ఎక్కడైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు ఒక 10 దుప్పట్లు 15 దుప్పట్లు అమ్మినా కూడా మనకు ఒక దుప్పటికి 100 రూపీస్ మిగిలినా కూడా మనకి ఎంత ఆదాయం వస్తుందో చూడండి. అదే మీరు కరెక్ట్ ప్రదేశంలో పెట్టి బల్క్గా కొంచెం జనాన్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆకర్షణ చేస్తూ ఆ దుప్పట్లను చెప్తూ కానీ విక్రయించగలిగితే ఒక్కొక్క ఏరియాలో 50-100 దుప్పట్లు కూడా సేల్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఈరోజు డబుల్ కాట్లు అందరికీ అవసరమే, 2 పిల్లో కవర్స్ వస్తాయి, ఒక డబుల్ కాట్ బెడ్షీట్ వస్తుంది కాబట్టి. అలాగే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే మీకు స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి సూటబుల్ అయినా కాకపోయినా ముందు ప్రారంభిస్తూ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి, ఎందుకంటే నష్టం వస్తుంది. కాబట్టి మీరు సూటబుల్ అంటే ఈ ఫీల్డ్లో ఒకసారి గమనించండి, ఎవరైనా ఉన్నారా ఈ విధంగా చేసే వ్యక్తులు, అలాగే ఈ విధంగా ప్లాట్ఫారం మీద అమ్మే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అసలు దీన్ని ఎలా మీకు ఏదైనా ఐడియా ఉందా ఏ విధంగా అమ్మాలని, ఇట్లా 1-2 సార్లు బేరీజు వేసుకోండి, అన్నీ స్పష్టంగా తెలుసుకోండి. పర్వాలేదు నేను చేయగలను, నాకు ఆ స్టామినా ఉంది అంటే మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలా తక్కువ నష్టభయం ఉన్న వ్యాపారము, అలాగే ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టు ఆదాయం ఉండే వ్యాపారము, అలాగే ఎప్పటికీ ఎవర్గ్రీన్ వ్యాపారం. అసలు ఇది జరగకపోవడం, మీరు ప్రజెంట్ చేయడం అంటే కస్టమర్కి మీరు చెప్పడం మాత్రమే మీ చేతిలో ఉంటుంది. అది కరెక్ట్గా చెప్పగలిగితే ఈ వ్యాపారం జరగకపోవడం అనేది లేదు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పింది స్పష్టంగా వినండి ఫ్రెండ్స్. విన్న తర్వాత దీంట్లో నేను చేయగలను, నాకు ఆ స్టామినా ఉందనిపిస్తే నిరభ్యంతరంగా ప్రారంభించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.